హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మెగా వర్క్స్. ఇవాళ చూపించబోతున్న వీడియో అండి. చాలామంది మనకు మెసేజెస్ చేస్తున్నారు. ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఎంత అంటే దానికి ఎక్స్కి వైకి యాక్సెస్కి మిడిల్లో ఎంత డిఫరెన్స్ తీసుకోవచ్చు అని చెప్పి. ఇది నాకు కూడా ఫస్ట్ నేనేం దాంట్లో ఎక్స్పర్ట్ నేను కాదండి, బట్ నాకు వచ్చిన డౌట్ వల్ల నేను టెక్నీషియన్ని అప్పుడే అడిగాను అనమాట. సో స్టార్టింగ్లోనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చేసాను ఇవాళ. అండ్ మనకు ఈ యాంగిల్ ఎంత తీసుకుంటారు అనేది కూడా అడిగారండి. ఫస్ట్ యాంగిల్ చూపించేస్తాను. యాంగిల్ వచ్చేసి మనకు మీడియం యాంగిల్ ఉంది, కనిపిస్తుంది కదా, ఫ్రంట్ మీడియం యాంగిల్ ఉంది. సో ఈ మీడియం యాంగిల్ మనకి ఇందులో వచ్చేసి ఈ పాయింట్ నెంబర్ 2 పాయింట్కి వెళ్తే నేను హెవీ యాంగిల్ కావాలంటే 45 తీసుకుంటానండి. హెవీ యాంగిల్ అయితే 45 తీసుకుంటాను. మీడియం యాంగిల్ కాబట్టి 35 తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మీడియం యాంగిల్ చూపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి XY యాక్సెస్ అనేది 100 to 100 ఉంది. బట్ నేనైతే మినిమం టు మ్యాక్సిమం ఎంత అంటే నేను మినిమం వచ్చేసి 1 or 2 కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. మ్యాక్సిమం అయితే నేను 20 డిఫరెన్స్ తీసుకున్నాను. ఎక్స్కి వైకి మిడిల్లో 20 డిఫరెన్స్ కూడా తీసుకున్న రోజులు ఉన్నాయండి. అంటే మన కొంతమందికి ఏంటంటే వీపు పొడవు, నెక్ అనేది తక్కువ ఉండి, వీపు పొడవు బాగానే ఉంటుంది బట్ నెక్ డీప్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనము వెడల్పు అయితే ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వై యాక్సెస్లో తగ్గించుకుంటాం. వై యాక్సెస్లో తగ్గించుకోవాలంటే నేను 20 డిఫరెన్స్ కూడా తీసుకున్నాను, ట్రై చేశాను, బట్ సక్సెస్ అయింది. సో అదైతే ప్రాబ్లం లేదు. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఏంటంటే వర్క్ అనేది మనము లెంత్ ఎక్కువ తీసుకుంటే సాగినట్లుగా వచ్చిద్దండి. లెంత్ తక్కువ తీసుకుంటే ఇట్లా ముద్దగా వచ్చేసిద్ది అనమాట. అంటే దగ్గరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, నేను ఇందులోనే చూపిస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఇది ఉంది, నేను ఎక్స్ యాక్సెస్ వచ్చేసి 80 తీసుకున్నాను, ఓకేనా. వై యాక్సెస్ వచ్చేసి 95 తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇట్లా దగ్గరికి కనిపిస్తుంది, ఇట్లా ముద్దగా వచ్చినట్లు కనిపిస్తుంది చూడండి. ఎక్స్ యాక్సెస్ తీసుకోవడం వల్ల దగ్గరికి ముద్దగా వచ్చినట్లు కనిపిస్తుంది. సో దానికి దీనికి ఒకవేళ డిఫరెన్స్ 75 తీసుకున్నాను అనుకోండి, చూడండి కనిపిస్తుంది కదా మీకు, దగ్గరకు అయిపోతుంది అనమాట వర్క్. ఇంకా తక్కువగా తీసుకుంటే వర్క్ అనేది దగ్గరకు అయిపోద్ది. ఇప్పుడు 70 తీసుకున్నాం, దగ్గరకు అవ్వడము అలాంటివి అవుతాయి. సో అందుకోసం అని చెప్పి మనకి ఇందులో బాగానే ఉంటుంది, బట్ ఇందులో క్లియర్గా కనిపించేస్తుంది చూడండి, సాగిపోయినట్లు కనిపిస్తుంది కదా. వై మనకు లెంత్ ఎక్కువ కనిపిస్తుంది, అంటే సాగినట్లుగా వచ్చేసింది. సో దాన్ని బట్టే మనం తీసుకోవాలన్నమాట. మీకు వర్క్ అనేది ఇప్పుడు కొన్ని వర్క్స్ ఏంటంటే దూరంగా ఉండేటట్లుగా, అంటే ఇట్లా ముద్దగా లేకుండా, ఇంత చిక్కగా లేకుండా, కనిపిస్తుంది కదా, ఇంత చిక్కగా లేకుండా దూరంగా ఉండేటట్లుగా అయితే మనం మినిమం వచ్చేసి అదే మ్యాక్సిమం వచ్చేసి డిఫరెన్స్ 20 లోపలైతే తీసుకోవచ్చండి. లేదు మనకు దూరంగా ఉందనంటే అది మీరు సెట్ చేసుకొని చూడండి. ఎందుకంటే కస్టమర్స్కి వాళ్ళు చూసేది ఒక వర్క్ ఉంటుంది, మనం చేసేసరికి ఒక వర్క్ అయిపోతుంది అనమాట. దాన్ని బట్టి మీరు XY యాక్సెస్ తీసుకోండి. లేదు అని అంటే మనకు వర్క్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది. వర్క్ బాగానే ఉంటుంది చూడ్డానికేమో, కానీ వర్క్ కస్టమర్స్కి చూసింది ఒకలాగా, వేసింది ఒకలాగా అనిపించింది. సో దాన్ని బట్టే చూసుకోండి. ఇక్కడైతే మనకు బాగానే కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు చూడండి, క్లియర్గా కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా, మనం దాంట్లోకి వెళ్ళి వచ్చినాక క్లియర్గా కనిపిస్తుంది చూడండి, సాగిపోయినట్లుగా అయిపోయింది. సో దాన్ని బట్టే మీరు ఆలోచించుకొని తీసుకోండి. మినిమం అయితే నేను 5 తీసుకోవచ్చు, మ్యాక్సిమం అంటే 20 తీసుకోవచ్చు. ఇంకంతకు మించి అంటే వర్క్ని బట్టి తీసుకోండి, ఇంకంతకు మించి అయితే ఏం లేదు. సో ఓవరాల్గా ఇది. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమందికి డౌట్ వచ్చింది ఏంటంటే బోట్ నెక్కి మనం ఎంత షోల్డర్ పెట్టుకోవచ్చు అక్క అని చెప్పి అడిగారు. దీనికైతే మనం పెట్టుకునేది తెలుసు కదా 5 ఇంచెస్, బట్ ఇక్కడ నుంచి ఇటు వచ్చేసింది కాబట్టి 1/2 ఇంచ్ మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తాం. అది ఇక్కడ దాకా కంటిన్యూ అవ్వదు, ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకోవాల్సిన విడ్తే వచ్చిద్ది అనమాట. సో ఇక్కడ వరకే మనం కుట్టుకుంటాం ఫోల్డ్ చేసి. బోట్ నెక్ అలా కుదరదు. విడ్త్ వచ్చేసి మినిమం అయితే బాగా లావు ఉంటే 9 తీసుకోవచ్చండి. ఒకవేళ 10 వచ్చిందా, అది బోట్ నెక్ అనేది మనము లెంత్ని బట్టి లెంత్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లెంత్ అయితే 3.5 ఇంచ్ ఉంటుంది, అంటే సన్నగా ఉండే వాళ్ళకి. ఇంకా పొడవు అయితే
4 ఇంచెస్ ఉంటుంది. అంటే వాళ్ళ బాడీని మెజర్ని బట్టి కూని ఉంటుంది కొంతమందికి, వాటిని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు మినిమం అయితే 8 to 10 అండి అలా తీసుకుంటే, ఒకవేళ మనకు ఎక్కువైనా కూడా పైపింగ్ వేసి కవర్ చేస్తే ఆ ఫినిషింగ్ వేరే లెవెల్ ఉంటుంది. సో అలా కూడా కవర్ చేసుకోవచ్చు. సో నేను తీసుకునేదైతే మినిమం వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటాను. ఒకవేళ నాకు ఎక్కువ అనిపించింది పైపింగ్ వేసేస్తానండి. లేదు మనకు మనకు ప్రాపర్గా ఉంది, వాళ్ళ బాడీకి తగ్గట్లుగా ఉంది అని అంటే దానికి తగ్గట్లుగానే నార్మల్గా టర్న్ చేసేసి కుట్టేచ్చేస్తాను అనమాట. సో ఇవాళకి నేను చెప్పింది వచ్చేసి మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అర్థమై ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. అర్థమైందో లేదో నాకు కూడా తెలియాలి కదా. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారని చెప్పి. ఇది అర్థమైందా లేదా, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మైనస్లు ఉంటే నాకు రిటర్న్ చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.